హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మా ప్రవర్తి వ్లాగ్స్. పద్మాస హెయిర్ ఆయిల్ గురించి తెలియని వాళ్ళంటే అస్సలు లేనే లేరు కదండి. స్టేట్ కాదండి, ప్రపంచం మొత్తం కూడా మన హెయిర్ ఆయిల్ అనేది పాకిపోయింది కదా. ఆ నోట ఈ నోట మన హెయిర్ ఆయిల్ అనేది ఎవరిని ప్రమోట్ చేయమని కానీ మనం అడిగింది లేదు, ఏమీ లేదండి. మౌత్ టాక్ కేవలం అందరూ ఈ హెయిర్ ఆయిల్ బాగుంది, పద్మాస్ హెయిర్ ఆయిల్ బాగుంది అని వాళ్ళు వీళ్ళు చెప్పుకొని వాడుకొని వాళ్ళకి మంచి రిజల్ట్ వచ్చి ఆనందంతో మనకి కాల్స్ చేసి వాళ్ళ ఆనందాన్ని ఎలా షేర్ చేసుకుంటున్నారంటే నాతోటి నేనైతే నిజంగా ఎంతో ఎంతో గర్వపడుతున్నానండి. ప్రతి ఒక్కరు కూడా తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా హెయిర్ ఆయిల్ అనేది సూపర్ ఉంది మేడం, మాకు హెయిర్ ఫాల్ అనేది వెంటనే కంట్రోల్ అయిపోయింది. పిల్లలకి మాకు వయసుతో తారతమ్యం లేకుండా మా మనవరాలకి హెయిర్ బాగుంది, నాకు హెయిర్ బాగుందండి. ఏ వయసు వాళ్ళకైనా కూడా ఈ హెయిర్ ఆయిల్ చాలా బాగుంటుంది మేడం, మీకు చాలా థ్యాంక్స్ అని చెప్పి నాకు థ్యాంక్స్ చెప్తుంటే ఆనందాన్ని తట్టుకోలేక మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈ హెయిర్ ఆయిల్ అనేది మీకు షేర్ చేస్తే మీ అందరు కూడా ఒక్కసారి ఎందుకు చెప్తున్నానో తెలుసుకోండి. ఒక్కసారి తీసుకొని మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకొని మీకు తెల్ల జుట్టు రాకుండా చేస్తుందండి ఈ హెయిర్ ఆయిల్ అనేది. ఎందుకంటే స్వచ్ఛమైన ఆకులండి, పొలంలో మేమే పండించే ఆకులతో తయారు చేసిన వర్జిన్ కోకోనట్ ఆయిల్ అనమాట ఇది. ఇంత మంచి హెయిర్ ఆయిల్ అనేది మీకు ఎక్కడ దొరకదండి. ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి వాడి చూసి మీకు నష్టమైతే కలగదండి, లాభమే. కానీ మీ జుట్టుని మీరు కోల్పోకుండా ఉండటానికి త్వరగా కేర్ తీసుకొని జాగ్రత్త పడండి. మీకు జుట్టు బాగా పెరగాలన్నా, జుట్టు చుండ్రు లేకుండా ఉండాలన్నా, తెల్ల జుట్టు రాకుండా ఉండాలన్నా, ఉన్న తెల్ల జుట్టు నల్లగా మారాలన్నా ప్రతి ఒక్కరూ త్వరపడి పద్మాస్ హెయిర్ ఆయిల్ని మీరు వాడుకోండి. మీకు ఎలా అయినా వాడుకోవచ్చండి. మీకు ఒక్కరోజు పెట్టుకునే అలవాటు ఉందా, లేదు వారం అంతా ఉంచుకునే అలవాటు ఉందా, తలకు పెట్టుకొని అని ఎలా అయినా పెట్టుకోవచ్చండి. రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది. ఈ హెయిర్ ఆయిల్ మీ తలకి కనుక పెట్టుకున్నట్లయితే ఒక్కసారి మీ తలకి తగిలితే చాలండి, మీ హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ తుడుచుకొని పోతాయండి. కొత్త జుట్టు అయితే వారంలోనే మీకు రావటం మొదలు పెడుతుందండి. త్వరపడి స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకొని వాడుకోండి.